సార్ ఇప్పుడు ఏదైతే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామో, సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎలాంటి తప్పులు చేస్తారో, సో అందులో మీ దగ్గరకొచ్చిన టాప్ 10 మిస్టేక్స్ ఏంటో ఒకసారి మాకు చెప్తారా? షూర్ అండి. మీకొక స్టాటిస్టిక్స్ చెప్తాను. ఒక డేటా పాయింట్ చెప్తాను. 10 మెంబర్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్‌లో 9 మెంబర్స్ నెగెటివ్ రిటర్న్సే తీసుకుంటారు. ఓకే. అది ఫస్ట్ డేటా పాయింట్. సెకండ్ డేటా పాయింట్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్ డేటా అట్‌లీస్ట్ ఒక 25 ఇయర్స్ మనకి నెట్‌లో ఈజీగా దొరుకుతది. 25 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ ఒక 5 మ్యూచువల్ ఫండ్స్ మనకి 20% అబోవ్ సీఏజీఆర్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. యావరేజ్‌గా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 20% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో అంటే అప్రాక్సిమేట్‌గా ఒక రూ. 1,00,000 ఇప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ లేకపోతే ఒక 15 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వాళ్ళు ఈరోజు అదే కంటిన్యూ చేసి ఉంటే కొన్ని కోట్లల్లో ఉంటుంది అమౌంట్. హ్మ్. కాకపోతే ఎంతమంది అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎళ్లారు అని చూసుకుంటే చాలా తక్కువ మంది. అండ్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా ఉంటే వాళ్ళ డేటా తీసి చూస్తే చాలా తక్కువ మంది మాత్రమే రిటర్న్స్ తీసుకున్నారు. ఈ లాస్ట్ 25 ఇయర్స్‌లో చాలా తక్కువ మంది మాత్రమే రిటర్న్స్ తీసుకున్నారు. రిటర్న్స్ తీసుకున్న వాళ్ళ డేటా కూడా ఇన్ డీటెయిల్‌గా పోయి చూస్తే 2 కేటగరీసే ఉన్నాయి. ఐదర్ ఫస్ట్ వన్ వాళ్ళు మర్చిపోయి ఉన్నారు. ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సెకండ్ వాళ్ళు లేరు, అసలు ఎక్స్‌పైర్ అయిపోయారు. వాళ్ళకి తెలియదు అసలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలియదు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనే విషయం కూడా తెలియదు. సో ఇవి డేటా పాయింట్స్. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనంటే ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ మనకి ఏం తెలియాలి అంటే మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ మేజర్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకొచ్చే ఇన్కమ్ సోర్స్‌లో ఎంత పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.